శనార్థి వీకెండ్ అదర్స్ కు స్వాగతం సుస్వాగతం. చలో ఇయాల వీకెండ్ అదర్స్ లా చాలా గమ్మత్ ముచ్చట్లట్టుకొచ్చిన చలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇయాటి వీకెండ్ అదర్స్ హెడ్ లైన్స్ ఏందో చూద్దాం పాండ్రి. అన్యాయంగా పానం తీసింది ఇన్స్టాగ్రాము, జర చూసుకోండి ఓ వీడియో చూసే జనము. ఫెవికిక్ పెట్టి చేసిండ్లు డాక్టర్లు ట్రీట్మెంట్. ఓ పోలీసార్లు మీరే చేయాలి మరి న్యాయం. మన దగ్గరనే ఉన్నది ఈ అండర్ వాటర్, చూసినాక చాలా మంది అంటున్నారు సూపర్ సూపర్. జూనియర్ పంచాయతీ కార్యదర్శులని చేయాలి రెగ్యులర్. ఓ పారి ఆలోచన చేయండి ఓ లీడర్. ఇయాల రేపు మస్తుగా జరుగుతున్నాయి ఆన్లైన్ మోసాలు, జర భద్రంగా ఉండుర్రి ఓ ప్రజలు. ఇక్కడికి జంట చేసిరు ఏకదం డాన్స్, ఇక చిన్నగా మీకు కూడా అవుతారేమో ఫ్యాన్స్. ఇగో ముందుగాల చెప్తాన్నా మొదగాలని గీ ముచ్చట ఎందుకు చెప్పినా అని అనుకోవద్దులా. ఇక ఏది ఏమైనా గీ ముచ్చట నేనైతే చెప్తా, గట్లనే మీరు కూడా కొంచెం చెవులేసుకోవాలి. ఏంది ముచ్చట సమాజ్ అయిందా లేదా, ఏంది ఏమర్థం కాలే మళ్ళోపారి చెప్పమంటారా? చలో ఇక ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఇయాల రేపు గీ యూత్ పోరగాళ్ళు 24 గంటలు అసలు భూమి మీద ఉన్నామా అని ఆలోచన చేసేటట్టున్నది. ఏంది అయ్యో గది కూడా తెలియదా? ఇంకా ఏంటిది గా సోషల్ మీడియా. ఇప్పుడు గా సోషల్ మీడియా ఏం చేసిందో మీరే చూడు రోజుసారి. ఇక ఎండాకాలం వచ్చిందంటే చాలు పొలగాళ్ళకు కాళ్ళు ఇంట్లో ఆగనే ఆగాయి. ఇక ఈతకని గట్లనే అట్టంక క్రికెట్ అని ఆడనీకి పోతారు. మరి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏందంటే సనత్ నగర్ రైల్వే ట్రాక్ కాడ గీ ముచ్చట ఎరకైంది. గీ పొలగాని పేరు సర్పరాజ్. ఈయనకు 16 ఏండ్లు, 9వ తరగతి చదువుతుండంటగా పిల్లగాడు. ఇక సంబరానికని వాళ్ళ దంటగాలతోని ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీయనికి పోయి చివరికి పాన మీదికి తెచ్చుకుంటూ పాపం చూడురి. రైల్వే పట్టాల తన పోయి రీల్స్ ఎత్తంటే మరి రైలు వచ్చింది. గీ పొలగాడు చూసుకోలేదో మరి తప్పించుకుంటుంటే ఆలస్యమైందో తెలియదు గాని మొత్తానికి పానం పైకి తెచ్చుకుండు. 1 గంటకి అట్లా బయటకి పోతాంటే తండ్రి పిలిచి ఏడికి పోతానో అని అడిగితే నమాజ్కి పోతున్నా అని చెప్పిపోయిందంట గీ పొలగాడు. అయితే 2 గంటలకు వాళ్ళ దట్టగాళ్ళ ఇంటికి వచ్చి సర్పరాజ్ అక్కడ పడి ఉన్నాడని చెప్పినారంట. ఇక వాళ్ళయ్యా మరి ఏమైంది అక్కడ ఎందుకు ఉన్నాడని అడిగితే దంటగాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోయిర్రంట. 1 बजे मेरा बच्चा जो है सो नमाज को जा रहा हूँ बोल के निकला। बोला कहाँ जा रहा हूँ? बोला यहीं घर पे नमाज पढ़ ले रही बोला। नहीं नमाज में बाजू मस्जिद में पढ़ लेता हूँ बोल के निकला। तो उसके बाद 1 घंटे 1:15 बजे के टाइम पे 2 बच्चे आके मेरे को बोले घर पे। 2 बच्चे वो स्कूल के ही थे, मुजम्मिल और एक सोहेल, ये 16 साल के उन्होंने अभी एक ही साथ के। तो बोला फिर ठीक है बोल के क्या हुआ? बोले तो बैल बाजार में बेहोश होकर गिर गया। उन्हें बोलता हूँ बोला बेहोश के दावता में तुम लाना नहीं बोल के बोला। तो ठीक है आ रहा हूँ चल जाके लाएंगे बोले तो वहाँ भाग गए घर से। फिर मैं जो गाड़ी लेके निकल के उन्हें देखे तक नहीं है। तो आया इधर आने के बाद फिर ढूंढा कर आता इन गली में थे। अरे यहाँ बच्चा गिर गया तो मेरा बेटा आया बोल के मैं बोला। तो ठीक है देखो देखे तक बच्चा मर गया, इंतकाल हुआ। क्या नाम था बच्चे का? बच्चे का नाम सरफराज है। क्या उम्र थी बच्चे की? बच्चे की 16 साल। ఇక మరి ఏమైందని అక్కడికి పోయి చూసేసరికి పాపం కొడుకు పానం పోయి ఉన్నాడంట. చూసినారుల్లా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ముచ్చట ఏడికి తెచ్చిందో. జర ముచ్చటిన్న తల్లిదండ్రులు మీరు కూడా ఇప్పుడు సంధి జర పొలగాల మీద ఓ పారి నజర్ పెట్టుర్రి. ముచ్చట షురూ చేసే ముందుగాల నేను మిమ్మల్ని ఒకటి అడగాలుల్లా. అసలు ఇయాల రేపు మనుషులు చేసే పనులను చూస్తా అంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఎందుకంటారా, ఒకప్పుడు ఏదైనా పని చేయాలని అనుకుంటే నిమ్మలంగా ఆలోచన చేసుకుంటా పని చేసేది. కానీ ఈ నడుమ అందరూ షార్ట్ కట్ పనులు చేస్తుర్రులా. సరే చేస్తే చేసేలు గాని మీరు కూడా గిట్లా చేస్తారా సారు? అరే కనీసం ఆలోచన చేయాలి కదా. ఏందో ఏమో గీ ముచ్చట మీద నేను ఏం మాట్లాడాను గాని ముందుగాలైతే మీరు ఈ వీడియో చూడుర్రి. అటెంక నేను అస్సలు ముచ్చట చెప్తా గాని. ఇక్కడ షార్ట్ కట్ పని చేసిన
సార్ లెవెల్ అంటే డాక్టర్లు ఇగో ఈ కథ ఎట్లున్నదో చూడుర్రి. వైద్యం చేయాల్సిన డాక్టర్లే ఎర్రి పనులు చేస్తుళ్ళు. ఇగో ఇక్కడ కనబడే పొలగానికి దెబ్బ తాకిందని దవాఖానకు దోలకపోయిరంట. ఇక కుట్లేయాల్సిన డాక్టర్లు ఫెవికిక్ పెట్టి అతికించినట్టులా. గివేం వైద్యం రో, ఫెవికిక్ కొంచెం మన తోలు కంటుకుంటేనే మస్తు నొప్పి ఉంటది. ఇక సోంటిది గీ పిల్లగాడు తట్టుకున్నాడా అనుల్లా. ఇక తల్లిదండ్రులు ఇదేందని అడిగితే అడ్డమైన జవాబులు ఇచ్చిరట. మొత్తానికి ఈ ముచ్చటంతా మన జోగులాంబ గద్వాల్ జిల్లాల పిల్లల దవాఖానా రెయిన్బో హాస్పిటల్లో జరిగింది. ఇక ముచ్చటంతా తీసుకుపోయి పోలీసులకు చెప్తే అక్కడి ఎస్ఐ రాజీ పడి ఏదైనా చూసుకోండి అని చెప్పిరంట. కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదంట. ఏందో ఏమో వీళ్ళు రాసిచ్చిన కాపీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని కూడా కేసు పెట్టలేదంట. ఇక చూసినారులా మన పోలీస్ అన్నలు కూడా పట్టించుకోకపాయే. మా అబ్బాయి పేరు ప్రణవ్ చౌదరి, మాది కర్ణాటక, రాయచూర్ డిస్టిక్, లింగసూరు తాలూకు. 5లో మా బామ్మర్ది పెళ్ళికి వచ్చాము. మా అబ్బాయి కింద పడి తలకి గాయమైంది. స్టిచ్చెస్ వేసే జాగాలో ఫెవికిక్ వేసి డాక్టర్లు ఇది చేశారు. రెయిన్బో హాస్పిటల్లో డాక్టర్ నాగరాజ్. దీని గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఎస్ఐ గారు రాజీపడి ఏదన్నా చూసుకోండి, దాన్ని ఎందుకు ఇది చేస్తారు అని మాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు. దాన్ని జస్ట్ మేము రాసిచ్చిన కాపీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అంతే. దీని మీద మీకు ఉన్నతాధికారులు ఏమి ఇచ్చేస్తారో చూసి దాని చర్యలు తీసుకోవాలి. ఇలాంటి డాక్టర్లు ఉన్నంత వరకు పిల్లలు ఎవరు బతకరు. పిల్లల డాక్టర్ ఇలాంటి పరిస్థితి ఏ పిల్లోడికి రాకూడదు. మాకు వచ్చిన పరిస్థితి. ఆఖరికి ఇక తల్లిదండ్రులు ఏమంటున్నారంటే ఈ ముచ్చట మీద ఇక పెద్దలే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పుకుంటూ వచ్చిండ్రు. పానం పోయాల్సిన డాక్టర్లే పానం తీసేంత పనులు చేస్తుర్రు. భద్రత కల్పించాల్సిన మన పోలీస్ అన్నలే బాధ్యత లేకుంటున్నారు. ఇక మరి గిట్ల అయితే మన సామాన్య జనం బతికేది ఎట్లా అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఇగో బిరేక్ ముందు చెప్పే వార్తే కదా అని పక్క ఓకురులా జరగి ముచ్చటి నుండ్రో పారి. ఏంది గట్ల చూస్తారు, మళ్ళేమైనా గరమైన ముచ్చట్నా అని ఆలోచన చేస్తున్నారులే. గట్లేం లేదు, జర మంచి ముచ్చట్నే. అట్లనే జర వింతైన ముచ్చట గిట్లా. ఇక ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఇప్పుడుగా పెద్ద పెద్ద సినిమాలలో చూపెడతారు కదా నుల్లా, ఒక పెద్ద సముద్రం, గా సముద్రంలో పెద్ద పెద్ద చేపలు, ఇక అందులో తీరొక్క రకం చేపలు, ఓ ఇట్లా చాలా ఉంటాయిలే గాని. అయితే గవన్నీ చూడాలంటే ఏం చెయ్యాలి? సముద్రం లోపలికి పోవాలి. అచ్చా అట్లనా? ఇక్కడ గవ్వేం లేవుల్లా, నేల మీదనే అన్ని చూడొచ్చు. ఏంది సమజ్ అయితే లేదా? చలో ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూసేయండి. అబ్బబ్బబ్బబ్బా ఏందులా ఇది ఇంత బాగున్నది. చూస్తంటే 2 కళ్ళు సరిపోతలేవు కదా. అటుపక్క ఇటుపక్క అన్ని చేపలేనాయే. ఎప్పుడైనా ఇన్ని రకాల చేపలు ఒక్కతానే చూసిండ్రా మీరు? లేదా? అయితే ఇప్పుడు చూడొచ్చుగా. అవు ఇప్పుడు మన హైదరాబాద్ లా నెక్లెస్ రోడ్ లా పీపుల్ ప్లాజా అని కొత్తగా షూరీ చేసిండ్రులా. అక్కడ 2 కాదు 3 కాదు మొత్తం 650 రకాల చేపల్ని చూసి జనాలు మస్తు ఖుషి అవుతున్నారంట. పోండ్రే, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అక్కడికి వస్తారంట. మన దేశంలో ఉన్న చేపలే కాకుండా మలేషియా, సింగపూర్, దుబాయ్ అసోటి దేశాలలో ఉండే చేపలు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది. అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఇక్కడ చూడటానికి దొరుకుతున్నాయి. మనం ఎలాగో సముద్రంలోకి వెళ్ళి చూసే పరిస్థితి ఎలాగో ఉండదు. స్కూబా డైవింగ్ అవన్నీ మనకి అందరికీ ఇబ్బంది ఉంటుంది. బట్ అదేదో అన్ని కలిపి ఇక్కడికి ఒక చోటికి వచ్చినట్టుగా ఉంది. అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి. ఇక అన్ని చేపలు ఒకతానే చూసి జనాలు మస్తు సంబరపడుతురు పోర్రి. ఇక అంతే కదా నుల్లా, ఇక్కడ విదేశాల వంటలు గట్లనే పిల్లలు పెద్దలు ఆడుకోనికి కొన్ని ఆటలు కూడా పెట్టిండ్రు. ఇక ఇది ప్రతిదినం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటదట. మస్తుంది కదా నుల్లా. మరెందుకు ఆగుడు, ఓ పరి మంచిగా ఇంటోళ్ళతోని పోయి చూసిరా పోండ్రి. ఇక ఇప్పుడు మన అదర్స్ న్యూస్ లా రాజకీయ వార్తలు ఎట్లున్నాయి అంటే, కాదు మన తెలంగాణలో రాజకీయ వార్తలు ఎట్లున్నాయి అంటే, గా ముచ్చటంతా మొన్న మనం చెప్పుకున్నదే గాని ఇవాళ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఇంకోటి ఉన్నదిలా.
ఇప్పుడు మన దగ్గర ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని అభివృద్ధి పనులు చేసినా ఆఖరికి ప్రజలకు మాత్రం అందుతలేవులా. ఏమంటారు? సరే రాకపోతే ఏం కాదు గాని మళ్ళా మనకు వచ్చిన వాటిని కూడా అడుక్కొని తీసుకునుడేందో గీ తిప్పలేందో అస్సలు సమజైతలేదు. రాజకీయ ముచ్చట కదా, చలో ఇక ఆలస్యం చేయకుండా అస్సలు ముచ్చట ఏందో చూద్దాం పండ్రి. ఇక మరి ఇక్కడ అసలు ముచ్చట ఏందంటారు? అగోగా ముచ్చట చెప్పనికి కారణం ఏందంటే ఇక జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని మహబూబాబాద్ లో జీపీఎస్ ఓపీఎస్ నేతలు చేపట్టిన నిరవాధిక సమ్మెలో భాగంగా ఇక ఒక ఉద్యోగి పాడిన పార్టీ నుండ్రో పారి ఇక ఆయటంకి అసలు ముచ్చట ఏందో చెప్తాం మేము. పచ్చని పల్లెకు పట్టుగొమ్మలం, పల్లె ప్రగతికి పాటుపడినము, పల్లె ప్రజలకు బంధువయ్యినము, గ్రామ సీమలకు ఊపిరయ్యినము, గ్రామ సీమలకు ఊపిరయ్యినము. పంచాయతీ కార్యదర్శులమో మేము పని భద్రత నోచుకోనోళ్ళం. జూనియర్ పంచాయతీ కార్యదర్శులమో మేము పని భద్రత నోచుకోనోళ్ళం. లోక కళ్యాణ తోరణమవుతాము మేము, జనజాతర వారధి అవుతాము మేము, జనజాతర వారధి అవుతాము. పేరుకేమో సెక్రటరీ ఉద్యోగం, మాది సెక్యూరిటీ లేని ఉద్యోగం. అయ్యో పంచాయతీ కార్యదర్శులము మేము పని భద్రత నోచుకోనోళ్ళం, మేము పని భద్రత నోచుకోనోళ్ళం. మంత్రి ఎమ్మెల్యే కలెక్టర్ అంటూ చీటికి మాటికి ఫోను కాలురా, ఆపతి సాపతి ఏది వచ్చినా అర్ధరాత్రైన డ్యూటీ తప్పదు. చోటా మోటా లీడర్లంటూ అంతు చూస్తామని గంతులేస్తారు. ఆత్మగౌరవం సంపుకున్నాము, పల్లె అవార్డుల పంటలమైనాము, పల్లె అవార్డుల పంటలమైనాము. అరరే ఎన్నాళ్ళు ఎన్నేళ్ళి గోసా సాగాలి సమ్మెట సమరాలై, అరరే సాగాలి సమ్మట సమరాలై. అగో ఇన్నారులకి అక్క పాట పాడింది ఏ తీరుగున్నదా? హాయిగా మరికి అక్క పాటిన్నారు కానీ గల్లా గోసలు ఇన్నారులా. హాయిగా మనకి ఆ గోసలకి ఒక్కొక్కదాందే కాదు, ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న కార్యదర్శులు మొత్తం గదే పని అన్నట్టు. అగో వాళ్ళ గోసలు వాళ్ళ బాధలు ఎవ్వలో చెప్పలేని తీరుగున్నాయి. అగో అక్క పాడిన పాటలలో వాళ్ళు బోర్డులు పట్టుకొని తిరిగేది, పేపర్లలో వచ్చిన వార్తలు, వాళ్ళు ఏ తిరిగా నిరసనలు చేసిళ్ళు, మరి వాళ్ళు చేసిన పనులేంది, ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులేంది. ఇక ఇట్లా ఒకటి అక్క పాట పాడి చాలా ముద్ద చెప్పింది. ఓ లీడర్లు జరగి పాటినంట జర ఆలోచన చేయండి. అగో ఇక వీళ్ళ బాధ ఒక తీరుగున్నాదులా. అగో పెళ్ళం పిల్లలను పక్కకు పెట్టి ఇంట్లో అందరినీ దూరం చేసుకొని ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు సంక్షేమ పథకాలకు కట్టుబడి అగో ఒకటి పనులు చేసుకున్నా కూడా ఇంతవరకు ప్రభుత్వం మరి వీళ్ళని పట్టించుకుంటలేదని చాలా మంది చాలా రకాలుగా తిప్పలు పడుతున్నారు. ఓ సర్కారు జరగి పాటినన్న జర ఆలోచన చేయండి. అగో మరి మీరు పెట్టిన ప్రభుత్వ పథకాలకు సంక్షేమ పథకాలకు మరి వీళ్ళు ఏ తీరుగా పనిచేస్తున్నారు, ఏంది ఏం కథ అని జర ఒక పరాన్ని ఆలోచన చేయాలి కదా లీడర్లు. ఇక మరి వీళ్ళు చేయకపోతే మీరు చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ఈ ఊళ్ళకి ఎట్లా పోతాయి, ఎట్లయితాయి, జర ఒక పార ఆలోచన చేయండి అని అంటున్నారు ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్. అవు మొన్న మన అదుర్సూస్లా ఒక్క ముచ్చట్ను 1-2 సార్లు చెప్పుకున్నాం, ఏమైనా యాదికున్నదా అనుల్లా? గదేనుల్లా ఇప్పుడు చైనా దేశంతోని పోల్చుకుంటే మన దేశం జనాభా ఎక్కువ ఉన్నారు కదా. గా ముచ్చట మీదనే ఇప్పుడు మనం మళ్ళీ పరి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ ఇంకో చిన్న ముచ్చట ఏందంటే మనం ఆఖరికి మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఇక్కడ ఇంకోటి ఉన్నది. చలో ఇక అది ఇది అని కాదు గాని అస్సలు ముచ్చట ఏందో షురూ చేద్దాం పాండ్రి. ఇక ఈ ముచ్చట ఎందుకు చెప్తానంటే అగో మన అదోసిలో 1-2 సార్లు ఒక ముచ్చట గురించి మాట్లాడుకున్నాం, యాదుకున్నాదులా. గదే ఇక ఒకప్పుడు మరి జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటారా ఎమ్మటే నోరు తిరిగే ముచ్చట ఏందనలా. చైనా దేశం పోలే చాలా మంది ఉంటారు, గట్లనే జనాభా కూడా చాలా రకంగా ఉంటుందని చెప్తారు. ఒకప్పుడు మాట కానీ ఇప్పుడు మాత్రం జనాభా ఎక్కడ ఎక్కువ ఉన్నదంటే ఇక మన భారతదేశం అనేది చెప్పుకోవాలి. మరి ఇప్పుడు మన భారతదేశంలో జనాభా పెరిగిలు చైనా దేశంకు మించే.
మరిగా ముచ్చట గట్టుంటే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే హాయిగా మరి పెరుగుతున్న జనాభా కొద్దీ ఖైములు కూడా చాలానే అవుతున్నాయి. ఇక ఇవాళ రేపు పొద్దుగాలైతే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలోనే ఉంటారు. ఇక సోషల్ మీడియా అంటే ఏందో ఎరికైనా అందరి దగ్గర ఉండేగా ఈ స్మార్ట్ ఫోను. ఇక ఈ స్మార్ట్ ఫోన్లలో యాప్ అని ఈ యాప్ అని పెట్టి ఇక మంచి సైడ్ చూడకుండా ఓపెన్ చేసుడు. ఇక అందులో ఏదో ఒకటి నెంబర్లు వస్తున్నాడు కథ. ఇక మనం నెంబర్లు వస్తున్నామని మనం అనుకుంటే అక్కడ మాత్రం కంప్యూటర్లు అక్కడ ముసుకేసి కూర్చున్న వాళ్ళు మాత్రం ఇక గదే ఫాయిదాన్ని తీసుకొని ఇక మన అకౌంట్లలో ఉన్న డబ్బులు అవి ఇవి చేసి చాలా మంది చాలా రకాలుగా మోసాలు చేస్తున్నట్టున్నారు. పబ్లిక్ ముచ్చటిన్నారు కదా నువ్వులా ఇప్పుడు సంది మరి జర భద్రంగా ఉంటుంది. రోజు రోజుకేమో ఈ సోషల్ మీడియాలో అది ఇది అని చెప్పేసి చాలా రకంగా బ్యాంకుల లోన్లని యాప్ లోన్లని వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసి ఓటీపీలు అడుగుతాళ్ళు. జర భద్రం మరి చూసుకోండి. ఇక ఇప్పుడు ఆఖరి వార్త కదా. ఇక రాజకీయ లొల్లీలు గట్లనే సమాజంలో అయ్యే ఘోరాలు నేరాలు మోసాలు ఇగో ఇవన్నీ పక్కకు పెట్టి మనం ఇప్పుడు ఒక్క మంచి వార్త గురించి మాట్లాడుకుందాం. ముందుగాలైతే మాట్లాడుకుందాం అటెంక అస్సలు ముచ్చటేందో చూద్దాం సరేనా. ఇప్పుడుగా మొన్న సోషల్ మీడియాలో ఒక్క పాట మస్తు చక్కర్లు కొట్టింది. గట్లనే గా పాటతోని జంట కూడా మస్తు ఫేమస్ అయ్యారు. గాని గట్లనే మళ్ళీ ఏమైనా అవుతుందా అని ఆలోచన చేసే లోపల మరొక్క వీడియో ఇప్పుడు మళ్ళా మస్తు చక్కర్లు కొడుతుంది. చలో ఇక ముచ్చట లాగిన కాడికి జాలు గాని అస్సలు ముచ్చట ఏందో ఆశ్చర్యం చేయకుండా చూద్దాం పండ్రే. వారే చూసినారులకి వీడియో ఏ తీరుగున్నదా. మేము ముందుగానే చెప్పినాం కదా ఒకప్పుడు మన సోషల్ మీడియాలో ఒక పాట మస్తు చక్కర్లు కొట్టింది. గంటనే పాటకు డాన్స్ చేసిన ఒక జంట కూడా మస్తు చక్కర్లు కొట్టిళ్ళు. గంటనే ఫేమస్ కూడా అయ్యిళ్ళు చాలా రకంగా. గంటనే మళ్ళీ ఇంకోటి ఏమన్నా అవుతుందా అనుకున్నాం కానీ ఈ వీడియో చూస్తే దానికి మించినట్టే ఉన్నది. ఒకప్పుడుగా డుగుడుగు బండి అనే పాట ఏ పెళ్లిలో చూసినా ఇక ఎట్లా మూతం మోగిపోయిందో ఇక ఇప్పుడు కూడా ఈ జంటను చూసి ఇక చాలా మంది పెళ్లిళ్ళలో ఇక ఇట్లా డాన్స్ చేయాలరా అని ఆలోచన చేస్తారో ఏమో అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. ఏదేమైనా మస్తు వేసిలు కదా నువ్వులకి డాన్స్. చలో ఎట్లున్నాయి ఇయాల్టి మన వీకెండ్ అదర్స్ న్యూస్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయిలే. జబర్దస్త్ గునే అనుకుంటారు కదా. చలో రేపటి వార్తలల్లో మళ్ళీ కల్పన కలుసుకుంటది. గంతవరకు నమస్తే.